Hi everybody. Andariki praise the Lord. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి I'm coming up with this video. So I just want to speak few words on worship because I myself lead worship at JCNM. Every Sunday ప్రతి ఆదివారం మేము ఏకముగా కూడి హృదయపూర్వకంగా ఆరాధిస్తామండి. With all our voices స్వరాలు ఇప్పి there's always joy, ఎంత ఆనందం అంటే worshiping the Lord. So it is the reason I just want to speak few words on worship, ఆరాధన గురించి. In fact, I just want to speak few words on David's worship. దావీదు యొక్క ఆరాధన గురించి ప్రాముఖ్యంగా I just want to share few words with all of you. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో ఆ రెవల్యూషన్ ని బట్టి, ఆ కృపని బట్టి I'm honored to just share this kind of message. So I just want to share few things with you. David's worship, దావీదు యొక్క ఆరాధన. మరియు మన బైబిల్ గ్రంథంలో దావీదు ఎలా ఆరాధిస్తాడో తెలుసా అండి? దావీదు ఆరాధిస్తుండగా పై వస్త్రాలు పోతున్నా కానీ ఎవరు చూసి ఏమనుకుంటారా, ఎక్కడ అసహించుకుంటారా అని ఏ ఒక్క ఆలోచన లేకుండా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ నాట్యం వేస్తూ దేవుడి సన్నిధిలో ఉత్సాహపడ్డాడండి. కానీ ఇక్కడ చూసుకుంటే దావీదు అధికారం కింద ఎన్నో రాజ్యాలు, ఆర్మీస్, సోల్జర్స్, ప్రాఫిట్స్, ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారండి దావీదు అధికారం కింద. అలాంటి దావీదు ఆ ప్రాముఖ్యమైన స్థితి, అధికార స్థితిలో ఉండి కూడా పట్టించుకోకుండా దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ నాట్యం వేశారండి. మరియు చూసుకుంటే దావీదు యొక్క భార్య మికాల్ చూసి దావీదు ఎవరేమనుకుంటారో, ఎవరు చూస్తారో అనుకోకుండా ఇలా నాట్యం వేస్తున్నాడు ఏంటి? Why is David dancing like that? I mean, people are seeing him, people must be humiliating him, mocking him. Why is King David dancing, or is he being half naked? Why is he humiliating himself? మరియు మికాల్ దావీదు యొక్క భార్య దావీదుని అడిగినప్పుడు, ఎందుకు అలా నాట్యం వేశావు? ఒక రాజయుండి అంత అవసరం ఏమిటి? పై వస్త్రాలు ఊడిపోయేటట్లు అంత నాట్యం వేయాల్సిన అవసరం ఏంటి అని అడిగినప్పుడు దావీదు ఏం చెప్పాడో తెలుసా అండి? గొర్రెల కాపరి నుండి తీసుకొచ్చిన ఈ రోజు ఇజ్రాయెల్ రాజు కుర్చీలో కూర్చోబెట్టాడు. అలాంటిది ఆ దేవుడి కోసం నేను ఈ రోజు చేసిన నాట్యం ఇంకా తక్కువ, ఇంకా అవకాశం వస్తే ఇంకా హృదయపూర్వకంగా ఇంకా బిగ్గరగా నాట్యం చేస్తాను, నేను ఆరాధిస్తా అని చెప్తాడండి. ఈ రోజు మీలో కొంతమంది ఉన్నారండి సంఘాల్లో, చర్చెస్ లో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నేను హృదయపూర్వకంగా లీనం అయిపోయాను సన్నిధిలో, ఉత్సాహంగా ఆరాధిస్తే ఎక్కడ ఎవరు చూసి నన్ను ఏమనుకుంటారు, వేరే వాళ్ళు చూసి నేను హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో లీనమైపోయి ఆ ఉత్సాహంతో ఆరాధిస్తే నన్ను చూసే వాళ్ళు అసహించుకుంటారని ఏమనుకుంటారు అనే ఆలోచనతో కొంతమంది అసలు ఆరాధించరండి. They will not worship the Lord thinking that people might see them, think something about them, they won't be able to worship the Lord freely. Davidu, the whole street was looking at him. Everybody, అందరూ దావీదుని చూస్తున్నారండి, కానీ దావీదు ఎవరిని చూడట్లేదండి. అందరూ దావీదుని చూస్తున్నా దావీదు ఒకరినే చూశారు, దావీదు దేవుడు.